ఒక్క పాట గనక వింటే మనలో ఉన్న భయాలన్నీ పోయి, హే! మనం ఖచ్చితంగా సాధించగలం అన్న నమ్మకం మనకు ఏర్పడుతుంది చూసావా? అదే పాట యొక్క గొప్పతనం. అదే సాహిత్యం యొక్క గొప్పతనం. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏ విధంగా మిస్‌గైడ్ అవుతున్నారంటే, చాలామంది గొప్పవాళ్ళు అవ్వాలనే ఆశతో, గొప్పవాళ్ళు అవ్వాలన్న ఒక పట్టుదలతో ఏం చేస్తున్నారంటే, ఆలోచించకుండా చాలామంది అడ్డుదారులైతే తొక్కుతున్నారు. చాలామంది పక్కదారులు పడుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఆ అడ్డుదారినే ఆ అడ్డుదారి ఏదైతే ఉందో అదే నిజమని నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ 'చంద్రహాస్' ఒక సాంగ్ అయితే పాడడం జరిగింది. ఆ సాంగ్ ఎలా ఉంది అంటే అతను కూడా ఈ కోవలోకి చెందినవాడు అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ టాపిక్ ఏంటంటే 'చంద్రహాస్' పాడిన సాంగ్ చాలా కాంట్రోవర్సీ‌గా మారిందిప్పుడు. యాక్చువల్లీ సాహిత్యం అనేది శృంగారాన్ని టచ్ చేసింది. అలాగే షడ్రుచులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా టచ్ చేసింది. కానీ ఎప్పుడూ కూడా దాని అవధులను మాత్రం దాటలేదు. కానీ ఇప్పుడు బుల్లితెర చిరంజీవిగా పేరు పొందిన 'ప్రభాకర్' గారి కొడుకు 'చంద్రహాస్' అతను ఒక స్టేజ్, ఒక లైన్ అనేది దాటి తన పాటనైతే పాడడం జరిగింది. చాలా మటుకు ఆ పాటలో బూతులు మాత్రమే ఉన్నాయి. తాను పాడిన పాట వల్ల చాలామంది అక్కడ ఉన్న ఆడవాళ్ళు చాలామంది ఇబ్బంది కూడా పడ్డారు. 'చంద్రహాస్' పాడిన పాట వల్గారిటీని దాటి ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఆ పాటని నేను పాడదలుచుకోలేదు. అలాగే ఆ పాటలో ఏమేం బూతులున్నాయో కూడా చెప్పదలుచుకోలేదు. మీరే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. 'గుంజి గుంజి' అనే సాంగ్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ పాట కనబడుతుంది. వినండి. మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ వీడియోలో అసలు పాట అంటే ఏంటి? సాహిత్యానికి ఉన్న గొప్పతనం ఏంటి? అనే దాని గురించి ఈ వీడియోలో చాలా చిన్నగా మాట్లాడుకుందాం. నొప్పి లేని నిమిషమేది జీవితాన అడుగు అడుగున సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో. అసలు పాట అంటే ఏంటి? మనిషిలోని నిస్సహాయతని, మనిషిలోని నిరాశని పోగొట్టి మనిషిలో ఉన్న ఒక అగ్ని పర్వతాన్ని లేపే ఒక అద్భుత అక్షరాల అలంకారమే సాహిత్యం. గొప్ప గొప్ప రచయితలు తమ మనసులో ఉన్న భావాల్ని తట్టిలేపి అక్షరాల రూపంలో, సాహిత్యం రూపంలో, ఆహ్లాదం రూపంలో మనకు అందించారు. కొన్ని కొన్ని క్షణాల్లో ఏమనిపిస్తుందంటే నిస్సహాయతతో ఉండి చాలా భయం వేసినప్పుడు, ఈ జీవితంలో నేనింకా ఏమీ సాధించలేను అన్న క్షణాలు మనకు ఎదురైనప్పుడు, మనం చాలా లోన్‌లీగా ఒక ఒంటరితనంలోకి మనం వెళ్ళినప్పుడు జస్ట్ ఒక్క పాట గనక వింటే మనలో ఉన్న భయాలన్నీ పోయి, హే! మనం ఖచ్చితంగా సాధించగలం అన్న నమ్మకం మనకు ఏర్పడుతుంది చూసావా? అదే పాట యొక్క గొప్పతనం. అదే సాహిత్యం యొక్క గొప్పతనం. కానీ మనం ఆ సాహిత్యాన్ని దేనికోసం వాడుతున్నాం? ఇలాంటి చెత్త పాటల కోసమా సాహిత్యాన్ని వాడేది? యాక్చువల్లీ 'చంద్రహాస్' ఆ పాట పాడేటప్పుడు 'జేడీ చక్రవర్తి' కూడా ఉన్నారు. 'చంద్రహాస్' పాడే పాటకి 'జేడీ చక్రవర్తి' గారికి ఏమనిపించిందంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలని అనిపించిందట. కానీ అది సభా మర్యాద కాదు కదా అని చెప్పి అతను అలాగే కూర్చొని ఉండిపోయాడట. సో, ఇలా చాలామందికి అనిపించింది. చాలామంది ఈ సాంగ్ మీద రియాక్ట్ అయ్యారు కూడా. యాక్చువల్లీ ఏంటి అంటే ఇలాంటి పాటలు విన్నప్పుడు, అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు యాక్చువల్లీ ఏమనిపిస్తుందంటే దేశం ఎటువైపు వెళ్తుంది? దేశంలోని యువత దేనికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు? ఇలాంటి విషయాలకా? ఇలాంటి చిన్న పిల్లలు కనెక్ట్ అవుతున్నారు. ఇలా పిల్లలు అనవసరమైన విషయాలకు కనెక్ట్ అయ్యి, వారి జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుందన్నమాట. ఓకే. ఈ వీడియోలో నేను చెప్పింది గనక మీకు కొంచెమైనా తప్పు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.